హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము నోబెల్ ప్రైజెస్ 2023 గురించి తెలుసుకుందాం. ఓకే, సో నోబెల్ ప్రైజెస్ అనేటివి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఈ ఇయర్ కూడా మనకి అక్టోబర్ మంత్లో నోబెల్ ప్రైజెస్ని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సరే, నోబెల్ ప్రైజెస్ అనేటివి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తాయని మీ అందరికీ తెలుసు. కానీ వాటిని మనం చదివినంతసేపు గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతుంటాం. కానీ ఎగ్జామ్లో మర్చిపోవద్దు. జస్ట్ చిన్న కోడ్స్ ద్వారా ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవడానికి కోసం నేను కోడ్స్ ట్రిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రిక్స్ అనేది మీరు మొత్తం స్టోరీ విన్న తర్వాతనే అర్థమవుతుంది. డైరెక్ట్ ఆ లైన్సే బట్టి పెడదామంటే మనకు అర్థం కాదు. బట్ ఎనీవే, సో మీరు విన్న తర్వాత, ఎందుకంటే చాలామంది ఓన్లీ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందన్న నేమ్సే బై హార్ట్ చేసుకొని పోతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎగ్జామ్లో అట్లా అడగట్లేదు. వాళ్ళు ఏం డిస్కవరీ చేస్తే వచ్చిందనే దాని మీద క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయండి. పేర్లు అనేది వస్తే మంచిది. ఓకే, పేర్లు రాలేదనుకోండి, వాళ్ళు ఏం డిస్కవరీ చేశారన్నది అడుగుతున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, నేమ్స్ ఇచ్చేసి ఏం డిస్కవరీ చేశారని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. మనకి రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా అలానే అడిగాడు. సో కాబట్టి నోబెల్ ప్రైజెస్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి కానీ 2 మార్కులు కానీ గ్యారంటీ. సో దీన్ని మనము ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా, మరీ టూ టెక్నికల్గా వెళ్ళకుండా, మరీ సూపర్ఫిషియల్ కాకుండా, ఎగ్జామ్ పర్పస్లో ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు టైలర్ మేడ్ టైప్లో నేను చెప్తాను. సో మీరు జాగ్రత్తగా వీడియో చూసుకోండి. ఓకేనా? సో ఇవి కోడ్స్ అన్నమాట. మనకి ఈ కోడ్స్ అన్ని కూడా మీకు ఎంటైర్గా వీడియో చూసిన తర్వాత అర్థమైపోతే. ఒక కోడ్ వచ్చేసి MNOP, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, MNOP ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అండ్ దెన్ ఫాలోడ్ బై ECG ఫాల్ట్ అనేది ఒకటి, జాన్ లైటర్, and pulses of the light created fear 100 years ago, and hungry Catalan drank dew which modified the mRNA. డ్యూ తాగడం వల్ల అతను లోపల బాడీలో ఉన్నప్పటి mRNA ఏమైందట, మాడిఫై అయిపోయిందట. మోనికా లవ్స్ ద ఆల్కెమిస్ట్ క్వాంటమ్ నవెల్. ఆల్కెమిస్ట్ అనేది మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోని హైయెస్ట్ సోల్డ్ నవెల్లో ఒకటి ఆల్కెమిస్ట్. సో ఆల్కెమిస్ట్ని ఎవరు చదువుతున్నారు? మోనికా లవ్స్ ఆల్కెమిస్ట్ క్వాంటమ్ నవెల్. ఇవన్నీ కోడ్స్ అనమాట. మనకి 6 నోబెల్ ప్రైజెస్ని గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి కోడ్స్. ఓకేనా? చిన్న ఇదైతే సింపుల్ లాజిక్, MNOP. సో ఓకేనా? ఎనీవే, రైట్. ఈ కోర్స్ గురించి నేను అంటే మీకు ప్రతి ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ 1901లో మనకి నోబెల్ ప్రైజెస్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. 1901 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నోబెల్ ప్రైజెస్ ఇస్తూనే ఉన్నారు. సో మొదటగా నోబెల్ ప్రైజెస్ అనేటివి 5 ఫీల్డ్స్లోనే ఇచ్చేవాళ్ళు. కానీ తర్వాత ఎకనామిక్స్ని యాడ్ చేయడం జరిగింది 1968లో. 1968లో ఎకనామిక్స్ని యాడ్ చేయడం జరిగింది. అంతకుముందు 5 ఫీల్డే ఉండే. ఇప్పుడు 6 ఫీల్డ్లలో మనకి ఏమి ఇస్తారు? మనకి నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఫీల్డ్లలో? 6 ఫీల్డ్స్ లోపల మనకి నోబెల్ ప్రైజెస్ అనేది 6 కేటగిరీలో ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ లిటరేచర్ అండ్ పీస్ అండ్ ద ఎకనామిక్ సైన్సెస్. ఓకే, రైట్. సో ఈ సంవత్సరం కూడా మనకి అక్టోబర్ 7 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. దాదాపు మనకి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ ఇస్తారు మనకి. ఎందుకంటే ఇచ్చేది కన్నా స్వీడనే కదా, స్వీడన్ దేశం కదా. స్వీడన్ యొక్క కరెన్సీ ఏంటిది? మనకి ఏంటి? క్రోనార్స్ అంటాం. సో దాదాపు 11 మిలియన్ క్రోనార్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదా సో 98,86,000 US డాలర్స్ అనేది రావడం జరుగుతుంది. లేదా సో 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ కింద మనీ ఎంత ఉంటుంది? 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు ఎంత? ఒక్కొక్కరికి 8.1 crore ఇండియన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కేటగిరీ కింద 8.1 crores ఆఫ్ ద ఇండియన్ రూపీస్లో ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజియాలజీ కానీ, లిటరేచర్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఈ ప్రైజెస్ అన్నీ కూడా మనకి స్వీడన్ స్టాక్హోమ్లో ఇస్తారు. ఎక్సెప్ట్ నోబెల్ పీస్ ప్రైజ్. నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం నార్వేలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఓస్లోలో ప్రదానం చేస్తారన్నమాట. అంటే అవార్డ్ సెరమనీ జరుగుతుంటుంది కదా, ఆ అవార్డ్ సెరమనీలో నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రమే ఓస్లో, నార్వే క్యాపిటల్ సిటీ ఓస్లోలో ఇవ్వడం జరుగుతాయి. మిగతా అన్ని కూడా మనకి స్వీడన్ క్యాపిటల్ సిటీ అయిన స్టాక్హోమ్లో ప్రదానం చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద అవార్డింగ్ సెరమనీ అనేది ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అదే ఎగ్జామ్లో పట్టుకుంటాడు మనని. ఒక నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం ఎక్కడ ఇస్తారు? ఓస్లో, నార్వేలో ఇస్తారు. మిగతావన్నీ కూడా స్వీడన్ క్యాపిటల్ సిటీ మనకి స్టాక్హోమ్లో ఇస్తారు. అది ఎగ్జామ్లో పట్టుకుంటాడు. నెక్స్ట్, ఈ అవార్డ్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారన్నది పాయింట్. వీటిని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. ఎవరెవరు సెలెక్ట్ చేస్తారన్నది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ ఫిజిక్స్ చూసుకుంటే, ఫిజిక్స్ నోబెల్ లారియట్ని సెలెక్ట్ చేసేది ఎవరు? ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కెమిస్ట్రీ కూడా సేమ్, ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ కానీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు మనకి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎకనామిక్స్ కూడా సేమ్. ఎవరు? ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? సో సైన్సెస్ ఈ 3 ఉన్నాయి మనకి. ఓకే, మెడిసిన్ని వాళ్ళు సెలెక్ట్ చేయరు. ఓకేనా? మెడిసిన్ని ద నోబెల్ అసెంబ్లీ ఎట్ ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ మెడిసిన్కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మెడిసిన్కి సంబంధించి వీళ్ళు మనకి ఇక్కడ మెడిసిన్కి సంబంధించి వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ, ఫిజిక్స్కి సంబంధించి కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎకనామిక్స్కి సంబంధించింది కూడా ఎవరు?
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. మెడిసిన్కి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేస్తారు? ద నోబెల్ అసెంబ్లీ అయితే కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో, ఓకేనా? మనకు 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు తెలియదు. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎక్కడ ఇస్తారని చెప్పాం? ఓస్లోలో ఇస్తారని చెప్పాం కదా. సో ఇది ఓస్లోలో ఇస్తారు. ఇది ఎవరు సెలెక్ట్ చేస్తారు? సో చూడండి, నార్వేజియన్ నోబెల్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. ఎవరిని? నోబెల్ పీస్ ప్రైజెస్ని. నోబెల్ పీస్ ప్రైజెస్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? నార్వేజియన్ నోబెల్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లిటరేచర్కి సంబంధించి ఏముంది? ద స్వీడిష్ అకాడమీ అనేది సెలెక్ట్ చేస్తుంది. స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ కాదు, ఓన్లీ ద స్వీడిష్ అకాడమీ సెలెక్ట్ చేస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఏముంది? ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్ ఉంది. ఇక్కడ ఏముంది? ద స్వీడిష్ అకాడమీ ఉంది. ఏముంది? స్వీడిష్ అకాడమీ. ఇవి సెలెక్షన్ అంటే మనకి నోబెల్ లారియట్స్ని సెలెక్ట్ చేయాలి కదా. నోబెల్ లారియట్ని సెలెక్ట్ చేసేటివి ఈ ఆర్గనైజేషన్. లిటరేచర్కి సంబంధించి ద స్వీడిష్ అకాడమీ, ఓస్లోలో ఇచ్చే పీస్ ప్రైజ్కి అయితే నార్వేజియన్ నోబెల్ కమిటీ, అండ్ మిగతా వాటికి రాయల్ ద స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్, అండ్ ఎక్సెప్ట్ మెడిసిన్కి అయితే ఎవరు? నోబెల్ అసెంబ్లీ ఎట్ ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు మనకి సెలక్షన్ కేటగిరీ. అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఎంత? 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ఇస్తారు. ఎంత? 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇవి కూడా ఆప్షన్స్ ఇస్తాడు ఎగ్జామినేషన్లో మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ రిగార్డింగ్ ద నోబెల్ ప్రైజెస్ అన్నప్పుడు నోట్లు ఎంత మన్ను పడుతుంది. మన్ను పడద్దు, చక్కెర పడాలంటే మీరు ఏం చేయాలి? చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఫస్ట్ ఇండివిజువల్ ముగ్గురు పర్సన్స్కి వచ్చాయి. ఇప్పుడు మెడిసిన్లో ఇద్దరికి వచ్చాయి, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ముగ్గురు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇండివిజువల్గా ముగ్గురు ఉన్నారు. అంటే ఇండివిజువల్గా ముగ్గురికి వచ్చాయి. ఒకటి ఎకనామిక్స్లో కానీ, అర్థ లిటరేచర్లో కానీ, నోబెల్ పీస్ ప్రైజ్ కానీ ముగ్గురికి రావడం జరిగింది. ఓకే, వాటి గురించి మాట్లాడదాం మనం. సో మనం ఫస్ట్ వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎక్కడ ఇస్తారు? మనకి ఓస్లోలో, నార్వేలో ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది నార్వేజియన్ నోబెల్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ. సో ఎవరి మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళకి జనరల్గా ఏమి ఇస్తారు? మనకి సొసైటీ కోసం సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కువ మొత్తంలో మనకి ఇస్తూ ఉంటారు. ఇది నోబెల్ ప్రైజెస్ అనేటివి. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది. సో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి? నర్గిస్ మహమ్మది, ఇరాన్ దేశానికి చెందిన ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇది నోబెల్ పీస్ ప్రైజ్. ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటిదంటే ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే పేరుతోటి ఆమె ఇరాన్ దేశంలో ఉమెన్ యొక్క రైట్స్ కోసం పోరాటం చేసింది. ఉమెన్ యొక్క రైట్స్ కోసం పోరాటం చేసింది ఎవరు? నర్గిస్ మహమ్మది. సో నర్గిస్ మహమ్మది ఆమెకి ఇవ్వడం జరిగింది. సరే, వీళ్ళ గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ జస్ట్ ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్. నెక్స్ట్ జాన్ ఫోర్సే, నార్వే. లిటరేచర్ రావడం జరిగింది. చాలా రకాల బుక్స్ రాయడం జరిగింది. చిల్డ్రన్స్ కానీ, ట్రాన్స్లేటెడ్ బుక్స్ కానీ, జెనరిక్ బుక్స్ కానీ, ఫ్యాంటసీ బుక్స్ కానీ చాలా రకాల బుక్స్ రావడం జరిగింది. సో జాన్ ఫోర్సే లిటరేచర్కి రావడం జరిగింది. నెక్స్ట్ సో క్లాడియా గోల్డిన్ యూఎస్ఏకి చెందిన ఆమె. సో ఎకనామిక్స్ లోపల రావడం జరిగింది. ఎకనామిక్స్లో దేని మీద ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేసిందంటే ఉమెన్ అనేది లేబర్ మార్కెట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుంది, అంటే ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఎంత ఉంది. ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది గత 200 ఇయర్స్గా ప్రపంచంలో ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది ఎలా మాడిఫై అయింది, అంటే ఫీమేల్ ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారా లేదా, ఫీమేల్ యొక్క వర్క్ ఫోర్స్ అనేది తగ్గిందా పెరిగిందా లేబర్ మార్కెట్లో దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరు? క్లాడినా గోల్డిన్. సో ఎకనామిక్స్ యూఎస్ఏకి చెందిన. సో ఇలా ముగ్గురికి రావడం జరిగింది. మహమ్మద్, సో నర్గిస్ ఫక్రీ కాదు, ఎగ్జామినేషన్లో మన జమ్మూ కాశ్మీర్ హీరోయిన్ నర్గిస్ ఫక్రీ అనుకున్నారు. ఇట్ ఈస్ నాట్ నర్గిస్ ఫక్రీ, ఇట్ ఈస్ అవాట్ నర్గిస్ మహమ్మది. ఎవరు? నర్గిస్ మహమ్మది, ఇరాన్ దేశానికి చెందింది. సో కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి కోసం మన చిన్న తునప్రాయంలో మిస్టేక్ చేస్తాం. మన కోసం ఇక్కడ ఇరాక్ పెట్టుకొని చేరుతాడు వీడు. ఏంటిది? ఇరాక్ అని పెట్టుకొని చేరుతాడు. ఇరాక్ కాదు, ఇట్ ఈస్ అవాట్ ఇరాన్. ఇరాక్ కాదు, ఏంటిది? ఇరాన్. సో అయితే వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. జస్ట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వన్, నోబెల్ పీస్ ప్రైజ్ 2023. ఈమె మానవ హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఏ దేశంలో? సో ఇరాన్ దేశంలో మానవ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. నర్గిస్ మహమ్మది. ఓకే, నర్గిస్ మహమ్మది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే మనకు గుర్తుంటుంది, ఇరాన్ దేశం అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆమె వేటి కోసం పోరాటం చేసిందని ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. వేటి కోసం పోరాటం చేసిందంటే ఇగో చూడండి, జన్ జిందగీ ఆజాదీ. జన్ జిందగీ ఆజాదీ ఇరానియన్ వర్డ్స్. ఇరాన్ అంటే ఏంటి? పర్షియన్ కదా, పర్షియన్ లాంగ్వేజ్. పర్షియన్ లాంగ్వేజ్లో తీసుకుంటే మనకి జన్ జిందగీ ఆజాదీ అంటే ఇవన్నమాట. ఉమెన్ కానీ లైఫ్ ఫ్రీడమ్ అనే పేరుతోటి ఉమెన్ గురించి కానీ, ఆమె లైఫ్ గురించి కానీ, ఆమె ఫ్రీడమ్ గురించి కానీ దానికోసం చాలాసార్లు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరు? సో మనకి మహమ్మది. ఎవరు? నర్గిస్ మహమ్మద్. ఏ దేశంలో? ఇరాన్లో. ఇది గుర్తుపెట్టుకోవాలా, జన్ జిందగీ ఆజాదీ లేదా ఉమెన్ లైఫ్ అనే ఫ్రీడమ్ అనే పేరుతోటి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ని అవార్డు చేయడం జరిగింది. ఆర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఉమెన్, ఆర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఉమెన్స్ లైఫ్, ఆర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ వాట్ ఉమెన్స్ ఫ్రీడమ్. సో ఆ బేసిస్ పైన నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈమె యొక్క హిస్టరీ కనుక అబ్జర్వ్ చేస్తే ఎవరిది? మనకి నర్గిస్ మహమ్మది. సో బ్రేవ్ స్ట్రగుల్ హ్యాస్ కమ్ విత్ ద ట్రెమెండస్ రెస్పాన్సెస్. అరెస్టెడ్ 13 times అండ్ కన్విక్టెడ్ 5 times అండ్ సెంటెన్స్ టు అబౌట్ 31 years. 31 సంవత్సరాల పాటు ఆమెకు జైలు శిక్ష వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆమె ఇంకా జైల్లోనే ఉంది. సో జైల్లో ఉంటూనే సో ఈ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఏది? నోబెల్ పీస్ ప్రైజ్. ఎవరు? నర్గిస్ మహమ్మది. నర్గిస్ మహమ్మది. ఓకేనా? క్లియర్ కదమ్మా? నర్గిస్ మహమ్మది. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? మనకి ఇదే మనకి MNOP.
మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటి దీనికి ఎంఎన్ఓపి. ఎంఎన్ఓపి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎం అంటే మనకు తెలుస్తుంది ఇక్కడ ఎవరు అనుకుందాం మనం, ఎంఎన్ఓపి నథింగ్ బట్ ఇక్కడ ఎవరు, మహమ్మది. ఓకేనా. సో మహమ్మది. ఎన్ అంటే ఎవరు, నర్గీస్. ఓకే, నర్గీస్. ఈ అవార్డు ఎక్కడ ఇస్తారు మనకి, ఓస్లోలో ఇచ్చే అవార్డు. ఓస్లోలో ఇచ్చే అవార్డు ఏంటిది, పీస్. పీ ఫర్ ఏంటిది, పీస్ ప్రైజ్. సో నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది ఎవరికి, సో మహమ్మద్ నర్గీస్కి. సో కాబట్టి నీకు ఏం గుర్తు లేకపోయినా యూ కెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఎంఎన్ఓపి. ఎంఎన్ఓపి. సో ఎంఎన్ఓపి ఇస్ నథింగ్ బట్ సో మహమ్మద్ నర్గీస్ ఓస్లోలో ఇస్తారు ఏ ప్రైజ్, పీస్ ప్రైజ్. సో కాబట్టి అది సింపుల్ లాజిక్. ఏంటిది, ఎంఎన్ఓపి పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, మహమ్మద్ నర్గీస్ ఓస్లోలో ఇస్తారు పీస్ ప్రైజ్. సో కోడ్ వచ్చేసి ఏంటిది మనకి ఎంఎన్ఓపి అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది, వాట్ ఈస్ ద కోడ్, ఎంఎన్ఓపి. ఎంఎన్ఓపి. ఓకే, గుర్తుంటుంది అనుకుంటా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, వెరీ ఈజీ టు రిమెంబర్. ఏది, ఎంఎన్ఓపి. డన్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ద సైన్సెస్. సో ఎకనామిక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎకనామిక్స్లో ఇచ్చేదాన్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, నోబెల్ పీస్ ప్రైజ్ అని ఇన్ ఎకనామిక్స్ అంటాం, లేదా ఈ పేరుతోటి కూడా పిలుస్తుంటుంది. ఏది చూడండి, ఇక్కడ చూడండి, వెర్జీస్. సో వెర్జీస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్. ఎందుకంటే ఈ బ్యాంకే దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాంక్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, రిక్స్ బ్యాంక్ స్వీడిష్లో అక్కడ ఉన్న స్వీడన్లో ఉన్నటువంటి రిక్స్ బ్యాంక్ అనేది ఒకటి ఉంది. ఆ రిక్స్ బ్యాంక్ వాళ్ళే దీన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఫైనాన్సింగ్ అనేది రిక్స్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల సో దీన్ని ఆ పేరుతోటి కూడా పిలుస్తారు. దట్ ఈస్ ద సో స్వెర్జీస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ద ఎకనామిక్ సైన్స్ అంటారు. అప్పుడప్పుడు ఇది కాకుండా ఇవన్నీ కూడా ఈ పేరు ఇచ్చిన అనుకోండి ఎగ్జామ్లో ఎత్తిపోతుంది. రిక్స్ బ్యాంక్ అంటే ఏంటిది, ఎకనామిక్సే కదా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అంటే ఏంటిది, ఎకనామిక్స్లో ఇచ్చే నోబెల్ ప్రైజ్నే రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అని కూడా అంటాం మనం. ఓకేనా. బ్యాంక్ అంటే డబ్బులకు సంబంధించిన, డబ్బులు అంటే ఎకనామిక్సే కదా. సో కూడా అట్లా గుర్తుపెట్టుకోండి, రిక్స్ బ్యాంక్ ప్రైజ్. రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ అది ఈ సంవత్సరానికి కానీ మనకి అమెరికాకి చెందినటువంటి వీరవనిత అయినటువంటి ఎవరికి, క్లాడినా గోల్డిన్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి, క్లాడినా గోల్డిన్కి. ఎందుకు ఇచ్చారు అంటే ఫర్ ద హ్యావింగ్ ద వర్డ్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ ఉమెన్స్ లేబర్ ఇన్ ద మార్కెట్ అవుట్కమ్. ఒక ఉమెన్ అనే వాళ్ళు లేబర్ ఫోర్స్గా పార్టిసిపేట్ చేస్తే, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కానీ, డాక్టర్లుగా కానీ, లాయర్లుగా కానీ రకరకాల ఉద్యోగాలు కనుక ఉమెన్ చేస్తుంటే ఉమెన్ యొక్క లైఫ్ ఎలా మారుతుంది, సొసైటీ ఎలా మారుతుంది, అది తరతరాలుగా హిస్టారికల్గా ఉమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎలా ఉందన్న దాని మీద బాగా ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరు, క్లాడినా గోల్డిన్. ఏ దేశము, యుఎస్ఏ. క్లాడినా గోల్డిన్. సో ఈమె క్లాడినా గోల్డిన్. సో ఎకనామిక్స్లో లేదంటే రిక్స్ బ్యాంక్స్ ప్రైజ్ లేదంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఎకనామిక్ సైన్సెస్ అని చెప్పొచ్చు. ఈ రీసెర్చ్ హ్యావ్ గివెన్ ద న్యూ అండ్ ఓపెన్ రైట్ ఇన్సైట్ టు ద వర్డ్ ఉమెన్ కాంటెంపరీ రోల్స్ ఇన్ ద లేబర్ మార్కెట్. ఎలా గుర్తుపెట్టుకోవాలా, ఈసీజీ అంటే తెలుసు కదా. ఈసీజీ అంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు, అదైనా పిడినప్పుడు మన యొక్క హార్ట్ బీట్ని సెలెక్ట్ చేయడానికి ఇట్లా మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దగ్గర ఇలా స్క్రోల్ అవుతుంటుంది లేదా, ఈసీజీ అనేది ఇట్లా స్క్రోల్ అవుతుంటుందా లేదా డాక్టర్ దగ్గర. ఓకేనా. ఈసీజీ మన హార్ట్ బీట్స్ రికార్డ్ చేసేదని ఈసీజీ అంటాం. అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటామా లేదా. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ రిపోర్ట్ సరిగ్గా రాలేదనుకో మనం పైకోతాం అనే కదా దాని అర్థం. సో కాబట్టి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఈసీజీ. ఇక్కడ కూడా మనం ఏం గుర్తుపెట్టుకుందాం, ఈసీజీ ఫాల్ట్, రిపోర్ట్ ఫాల్ట్ వచ్చింది. ఏంటిది, ఈసీజీ ఫాల్ట్ అని గుర్తుపెట్టుకుందాం. ఏంటిది, ఈసీజీ ఫాల్ట్. ఈ అంటే ఏంటిది, ఎకనామిక్స్. సీజీ అంటే ఏంటిది, క్లాడినా గోల్డిన్. ఓకేనా. ఇక్కడ ఏముంది, క్లాడినా గోల్డిన్. ఈ అంటే ఎకనామిక్స్, సి అంటే ఏదో క్లాడినా, జీ అంటే ఏంటిది, గోల్డిన్. క్లాడినా గోల్డిన్ దేనికి వచ్చింది, ఫీమేల్. సో ఫీమేల్. ఎల్ అంటే ఏంటి, లేబర్ ఫోర్స్. ఫీమేల్ లేబర్ ఫోర్స్ మీద ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, మనకి లేబర్ ఫోర్స్ ఇవన్నీ దేంట్లో వస్తాయమ్మా, లేబర్ ఫోర్సు, మార్కెట్ ఇవన్నీ దేంట్లో వస్తాయి, ఎకనామిక్స్లోనే వస్తాయి కదా. ఇంకా వేరే సబ్జెక్టులు అయితే రావు కదా. కామన్ సెన్స్. ఈసీజీ అన్న గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈసీజీ గుర్తుపెట్టుకున్నా చాలు. ఎకనామిక్స్లో ఎవరికి వచ్చింది, క్లాడినా గోల్డిన్కి వచ్చింది ఈసీజీ. ఎందుకు వచ్చిందంటే లేబర్ మార్కెట్. సో అలా గుర్తుపెట్టుకో. మీకు అది కూడా గుర్తుండాలి అంటే ఫాల్ట్ అని గుర్తుపెట్టుకో, ఈసీజీ ఫాల్ట్. సో ఎఫ్ అంటే ఫీమేల్, ఎల్ అంటే ఏంటిది మనకి లేబర్ ఫోర్స్. ఫీమేల్ లేబర్ ఫోర్స్ గురించి ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకో. ఒకవేళ పిక్టోరియల్ తీసుకుంటే హిస్టారికల్ కాంటెక్స్లో 1790లో తీసుకుంటే అగ్రికల్చర్ ఎక్కువ మొత్తంలో ఉండేది. అప్పుడు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసేవారు, పొలంలోకి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. కానీ 1790 తర్వాత ఏమైనా స్లోగా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది బ్రిటన్లో. బ్రిటన్ లాంటి దేశాలలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంటి దగ్గర వర్క్ చేయడానికి ఉండదు.
ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ చేయాలి. ఫ్యాక్టరీకి వెళ్ళి వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏమైపోయిందంటే పిల్లల్ని ఇంటి దగ్గర కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, పిల్లల్ని రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, పిల్లల్ని టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల స్లోగా ఏమైపోయిందంటే ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది స్లోగా తగ్గిపోయింది ఇండస్ట్రియలైజేషన్ తర్వాత. ఎందుకు అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళి వర్క్ చేయాలంటే ఆ రోజులలో ఎడ్యుకేషన్ లెవెల్ చాలా తక్కువ, లిటరసీ లెవెల్ చాలా తక్కువగా, సొసైటీలో కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉండేటివి. అందువల్ల స్లోగా ఏమైపోయిందంటే ఎప్పుడెప్పుడైతే మనకి ఇండస్ట్రియలైజేషన్ అయ్యిందో ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేయాలన్న దృక్పథంతో చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు కాదు. సో అందువల్ల ఇండస్ట్రియలైజేషన్ తర్వాత స్లోగా ఉమెన్ వర్క్ ఫోర్స్ ఏమైంది మనకు పడిపోవడం జరిగింది. చాలా డ్రాస్టిక్గా మన 1910 వరకు చూస్తుంటే గ్రాడ్యువల్గా ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేది తగ్గింది. ఎందుకంటే యూ షుడ్ కమ్ అవుట్ సైడ్ ద హోమ్ వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది బాగా ఏమైంది పడిపోవడం జరిగింది. గ్రాడ్యువల్గా మనకు ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఏమైపోయింది తగ్గిపోయింది, ఫీమేల్ వర్క్ ఫోర్స్ తగ్గింది. ఆ తర్వాత 19 నుంచి మన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడం కానీ, ఎక్స్పాండింగ్ ద వాట్ ఎడ్యుకేషన్ కానీ అండ్ చేంజింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. మన ఎడ్యుకేషన్ అనేది పెరగడం ద్వారా మనుషుల యొక్క ఆస్పిరేషన్స్, కోరికలు, డిజైర్స్ అనేవి ఏమైనా చేంజ్ అయిపోయినాయి. అది సాధించాలి, ఇది సాధించాలన్న ఒక కోరికలు అనేవి పెరిగినాయి మనుషులకి. సో దాని ద్వారా వాళ్ళు జాబులు చేయడానికి ఇష్టపడడం జరిగింది. అండ్ దట్టు ఎక్కువ మొత్తంలో ఈమె మనకి క్లాడినా గార్లిన్ చెప్పింది ఏంటంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ఇన్వెంట్ చేయడం జరిగింది. అంటే మన ఇండియాలో ఎక్కువ మొత్తంలో వాడకపోవచ్చు, బట్ ఇదంతా కూడా ప్రపంచంలో జరిగినటువంటి స్టోరీని ఆమె చెప్పడం జరిగింది. కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేటివి ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా ప్రివెంట్ చేయగలిగారు. దానివల్ల కూడా ఉమెన్ యొక్క వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ మొత్తంలో పెరిగింది అని కూడా ఆమె చెప్పడం జరిగింది. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి క్లాడినా గోల్డిన్ క్లియర్గా చెప్పడం జరిగింది. క్లాడినా గోల్డిన్ అంటే ఎవరమ్మా? ఈసీజీ అమ్మా, ఈసీజీ ఎకనామిక్స్లో క్లాడినా గోల్డిన్ ఈసీజీ మన ఈసీజీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎకనామిక్స్ కాబట్టి ఆటోమేటిక్ ఏముంటుంది లేబర్ ఫోర్స్ గురించి మాట్లాడింది ఆమె. ఓకే. సో కాబట్టి తర్వాత ఏమైంది చూడండి, ఎక్స్పాండింగ్ ద ఎడ్యుకేషన్ కానీ, చేంజింగ్ ద ఎక్స్పెక్టేషన్స్ కానీ, కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల కానీ స్లోగా ఇవన్నిట్ల వల్ల ఏమైంది మళ్ళీ ఫీమేల్ యొక్క లేబర్ ఫోర్స్ ఏమైంది మళ్ళీ పెరగడం అనేది జరిగిందని చెప్పేసి క్లాడినా గోల్డిన్ అనేది చెప్పడం జరిగింది. ఇలా హిస్టారికల్గా ఆమె ఫీమేల్ వర్క్ ఫోర్స్ పైన పూర్తిగా ఏం చేయడం జరిగింది, రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఎవరు? క్లాడినా గోల్డిన్. సో క్లాడినా గోల్డిన్ ఇలా హిస్టారికల్ కాంటెక్స్లో మనకి ఏమైంది రీసెర్చ్. సో కాబట్టి ఎగ్జామినేషన్లో దిస్ వన్ మే బీ పాసిబుల్ క్వశ్చన్. ఎందుకు ఆమె రీసెర్చ్ చేసిన దానివల్ల ఎందుకు ఫీమేల్ యొక్క వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ జరిగిందంటే ఇలా మనకు చెప్పడానికి రీజన్స్ ఉన్నాయి. సో కాబట్టి చేంజింగ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఎక్స్పాండింగ్ ద ఎడ్యుకేషన్ కానీ, కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల మనకి ఫీమేల్ యొక్క వర్క్ ఫోర్స్ అనేది మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగిందని చెప్పేసి ఆమె ఒక అనలైటికల్ అండర్స్టాండింగ్ మీద చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ పేరెంట్హుడ్. పేరెంట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు కొత్త మ్యారేజ్ అయిందనమాట. కొత్త మ్యారేజ్ అయిన సంసారం అది. కొత్త మ్యారేజ్ అయిన సంసారంలో ఇద్దరు వాకింగ్ వెళ్తున్నారు. ఫీమేలే ఫస్ట్ ఉంది, ఇక్కడ చూడండి, ఫీమేలే ఫస్ట్ ఉంది జాబ్ చేయడంలో. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫీమేల్ 2 అడుగులు వెనక్కేసింది, ఇక్కడ మేల్ ముందున్నాడు. ఆ తర్వాత ఏమయ్యారు, సో డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఆమె చైల్డ్ని టేక్ కేర్ చేస్తుంది. చైల్డ్కి టేక్ కేర్ చేసి వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యారు. ఈ మేల్ ఏమవుతాడు, మేల్ కంటిన్యూగా జాబ్ పోతూనే ఉంటాడు. కానీ ఫీమేల్కి అలా కాదు కదా, ప్రెగ్నెన్సీ తర్వాత చిల్డ్రన్స్ని టేక్ కేర్ చేయాలి. ప్రెగ్నెన్సీ తర్వాత చిల్డ్రన్ని టేక్ కేర్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు ఎప్పుడైతే పెద్దగా అయిపోతారో, అంటే స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారో, అప్పుడు మళ్ళీ ఫీమేల్ ఏం చేస్తున్నారు, మళ్ళీ జాబ్ చేయడం అనేది మొదలు పెడుతుంది. అంటే ఈ గ్యాప్లో పిల్లలు పెద్దగా అయ్యేంతవరకు గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్లో ఫీమేల్ జాబ్ చేయడం లేదు. సో అని కూడా మనకి క్లియర్గా ఈ పేరెంట్హుడ్ ఎఫెక్ట్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రెగ్నెన్సీ టైం నుంచి మొదలు పెడితే పిల్లలు పెద్దగా అయ్యే వరకు వాళ్ళు జాబ్ చేయడం లేదు. మళ్ళీ ఆ తర్వాత కొంతమంది జాబ్ను కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ప్రకారంగా. ఒక 5-6 సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకొని, సో ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి అందరు చేస్తున్నారు. బట్ లాజికల్గా హిస్టారికల్ కాంటెక్స్లో 200 సంవత్సరాల చరిత్ర గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి క్లాడినా గార్లిన్కి సో ఏం రావడం జరిగింది మనకి, సో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది, లేదంటే స్వెగెరిజ్ రిక్స్ బ్యాంక్స్ ప్రైజ్ అని కూడా చెప్తుంటాం. ఓకేనా? క్లియర్ కదా? సో ఇది దీంతో స్టోరీ క్లోజ్. ఇక మూడోది జాన్ ఫోజే నార్వే దేశానికి చెందిన అతను. రకరకాల బుక్స్ రాయడం జరిగింది, చిన్నపిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, అన్నింటి మీద బుక్స్ రాయడం జరిగింది. కాబట్టి సో జాన్ ఫోజే వాజ్ బార్న్ ఇన్ 1959 సో ఇన్ ద నార్వేజియన్ వెస్ట్ కోస్ట్. ఓకేనా? సో ఈయన చాలా స్పానింగ్ ద వే, జనరల్ బుక్స్ కానీ, వెల్త్ ఆఫ్ ప్లేస్ కానీ, నావెల్స్ కానీ, పోయిటరీ కలెక్షన్ కానీ, ఎస్ఐ కానీ, చిల్డ్రన్స్ ఇల్లుస్ట్రేషన్స్ కానీ, ఇలా చాలా బుక్స్ రాయడం జరిగింది. ద రాడ్ అండ్ స్వాట్ అనేది 1983లో అతను రాసినటువంటి మొట్టమొదటి నావెల్, డెబ్యూట్ నావెల్. సో ఓవరాల్గా ఇవన్నీ బుక్స్ చాలా వరకు రాశారు కాబట్టి అతని కాంట్రిబ్యూషన్కి మనకి సో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్లో ఇవ్వడం జరిగింది. ఎవరికి? జాన్కి. ఏ దేశం? నార్వే. కాబట్టి మన జాన్ గాడు ఏమన్నాడు, లైట్, అన్ని లైట్ తీసుకుంటాడు జాన్ గాడు. సో కాబట్టి జాన్ లైటర్ అని గుర్తుపెట్టుకోండి, లేదంటే జాన్ లైటర్. ఇంట్లో లైటర్ వాడుతున్నారు, ఏ కంపెనీది? లైటర్ కంపెనీ, జాన్ కంపెనీది. సో కాబట్టి జాన్ లైటర్ అని గుర్తుపెట్టుకోండి. జాన్ అంటే జాన్ ఫోసే, లైటర్ అంటే ఏంటిది? లిటరేచర్. సో జాన్ అన్ని లైట్ తీసుకుంటాడు. ఏంటిది?
జాన్ అన్న నేమ్ అయితే లైట్ తీసుకుంటాడు. సో లేదంటే జాన్ లైటర్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఏంటిది? జాన్ లైటర్. సో జాన్ అంటే జాన్ ఫోసే, లైట్ అంటే ఏంటి? లిటరేచర్ ఇక్కడ. సో జాన్ లైటర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా బుజ్జి బంగారాలు? ఓకే. సో ఇక్కడ తీసుకుంటే ఏముంది మనకి? ఎంఎన్ఓపి ఒకటి మాట్లాడుకున్నాం, రెండోది ఏం మాట్లాడుకున్నాం మనం? ఈసీజీ మాట్లాడుకున్నాం, మూడోది ఏమనుకున్నాం? జాన్ లైటర్ అనుకున్నాం, మూడోది ఏమనుకున్నాం? జాన్ లైటర్ అనుకున్నాం. రైట్, క్లియర్ కదా? ఎంఎన్ఓపి మహమ్మద్ నర్గీస్, ఓ అంటే ఓస్లో, పి అంటే పీస్ ప్రైజ్, ఈ అంటే ఎకనామిక్స్ క్లాడినా గోల్డిన్, నెక్స్ట్ జాన్ అంటే జాన్ ఫోసే, సో లైట్ అంటే లిటరేచర్. సో ఎంఎన్ఓపి, ఈసీజీ, జాన్ లైటర్. ఓకే. సో ఇది మనకి ఇండివిజువల్ పర్సన్స్లో వచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్. ఇండివిజువల్ పర్సన్స్ ఇవే కదా నోబెల్ ప్రైజ్ లిటరేచర్ అండ్ ఎకనామిక్స్. ఓకేనా? సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ వన్? కోడ్ ఫర్ దిస్ వన్ ఈస్ ఎంఎన్ఓపి. ఓకేనా? సో ఇది లిటరేచర్ కోడ్ ఏంటిది మనకమ్మా? లిటరేచర్ కోడ్ ఏంటిది అమ్మా మనకి? జాన్ లైటర్. ఓకే. ఎకనామిక్స్ కోడ్ ఏంటిదమ్మా? ఈసీజీ. ఎకనామిక్ కోడ్ ఏంటిది? ఈసీజీ. ఇది జాన్ లైటర్, ఎంఎన్ఓపి, జాన్ లైటర్, ఈసీజీ. క్లియర్ కదా? క్లాడినా గోల్డెన్ యూఎస్ఏ, జాన్ ఫోసే ఏ దేశం? నార్వే, అండ్ మొహమ్మద్ నర్గీస్ ఎక్కడ? ఇరాన్. ఇవి గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ తీసుకుంటే ఏంటిది? నార్వే, ఇక్కడ తీసుకుంటే ఎవరు? యూఎస్ఏ. క్లాడినా గోల్డెన్ యూఎస్ఏ, జాన్ ఫోసే ఇక్కడ మనకి నార్వే. ఓకే, రైట్. నెక్స్ట్ మూవింగ్ అంటూ కొంచెం ఓపిక ఉండాలి. కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ కొంచెం ఆ నోబెల్ ప్రైజెస్లో ఏం డిస్కవరీ చేశారని అర్థం చేసుకోవడానికి కొంచెం ఓపికతోటి చూడండి. ఓకేనా? మీరు ఓపికతో చూడకపోతే ఎగ్జామినేషన్లో ఆన్సర్ పోతుంది. ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా మనకు చూడడానికి ఓపిక లేదు, నోట్లు ఎంత మనం పడుతుంది ఎగ్జామినేషన్లో. ఓకేనా? రైట్. ఫిజిక్స్ విషయానికి వస్తే, ఓకేనా? ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి ముగ్గురికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే ఫిజిక్స్లో దేంతో నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్. అక్కడి వరకు అందరు తెలుసు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ ఆఫ్ ద ఆటో సెకండ్ పల్సెస్ ఆఫ్ ద లైట్ ఫర్ ద స్టడీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ ద మ్యాటర్ అన్నాడు. సరే, ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ ద మ్యాటర్ అంటే సో చూద్దాం మనం. ఇప్పుడు నేను ఇలా కన్ను కొట్టాను అనుకో, ఇలా కన్ను కొడుతున్నా, ఇలా కంటిన్యూగా నా కన్ను రెప్పలను కొడుతున్నా, వింక్ చేస్తూనే ఉన్నా. ఎన్నిసార్లు వింక్ చేస్తానో మనం కౌంట్ చేస్తాం కదా. ఎన్నిసార్లు మనం ఐస్ని వింక్ చేస్తామో మనకు తెలియదు. కానీ ఒక ఐ వింక్కి ఇంకో ఐ వింక్కి అంటే మన ఐలిడ్స్ ఒక లింక్కి ఇంకో లింక్ ఏముంటుంది? ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. అవన్నీ ఇండిపెండెంట్ యాక్షన్స్ కాదు కదా. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే హమ్మింగ్ బర్డ్ ఉంది. హమ్మింగ్ బర్డ్ అనేది ఏంటిది? మనకి ప్రపంచంలో స్మాలెస్ట్ బర్డ్ ఏంటిది? హమ్మింగ్ బర్డ్. సో ఈ హమ్మింగ్ బర్డ్ అనేది తన రెక్కలు ఏవైతే ఉన్నాయో తన రెక్కల్ని హమ్మింగ్ బర్డ్ ఒక సెకండ్కి 80 సార్లు ఆడిస్తుంది. ఒక సెకండ్కి 80 సార్లు ఇటు కొడుతూనే ఉంటాయి, 80 సార్లు. మరి ఇలా 80 సార్లు కొడుతుందంటే 80 సార్లు అని చెప్తున్నామా? 80 టైమ్స్ అంటే 80 ఇండిపెండెంట్ రియాక్షన్స్ అవన్నీ కూడా 80 టైమ్స్, కానీ కంటిన్యూగా పోతూనే ఉన్నాయి. ఇప్పుడు సినిమా చూస్తుంటే మనం సినిమాలో ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ తర్వాత ఇంకో క్లిప్ వస్తుందా? ఇంకో మనకు అది వేరే క్లిప్ అని తెలుస్తుందా? తెలియదు. అన్ని క్లిప్స్ అన్ని యాడ్ చేస్తే ఏమైతే సినిమా అవుతుందా? లేదా? కానీ ఒక క్లిప్కి నుంచి ఇంకో క్లిప్కి కలర్ మారుతూనే ఉంటుందా? లేదా? అవునా కదా? కలర్ మారుతుంటుంది, అన్ని అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద స్మాల్ క్లిప్స్. ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తే పెద్ద క్లిప్ అయింది, కానీ మనం అవి కంటితోటి కనిపించట్లే మనకి. అవన్నీ చిన్న క్లిప్స్ యాడ్ చేస్తేనే కలర్ మారుతుంది, అవన్నీ మారుతున్నాయని మనం అబ్జర్వ్ చేయట్లేదు. ఇక్కడ హమ్మింగ్ బర్డ్ 80 సార్లు కొట్టుకుంది, కానీ అవి 80 డిఫరెంట్ రియాక్షన్స్. అవి 80 సార్లు కొట్టుకుందంటే 1, 2, 3, 4, 5 ఇలా కొట్టుకుంది. కానీ ఒకసారి కొట్టుకున్నప్పుడు, రెండోసారి కొట్టుకున్నప్పుడు ఆ మధ్యన ఏం జరుగుతుందన్నది పాయింట్. ఫస్ట్ టైం మనకి రెక్కను ఆడించినప్పుడు, రెండవసారి రెక్కను ఆడించినప్పుడు, ఫస్ట్ రెక్కను ఆడించిన టైంకి, సెకండ్ ఇలా రెక్కను ఇలా ఆడించే టైంకి, ఫెదర్ని ఇలా కొట్టిన టైంకి ఆ రెండిట్ల మధ్యన ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇది సెకండ్ అనుకో, ఫస్ట్కి సెకండ్ మధ్యన గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే అంత మైన్యూట్ గ్యాప్. ఆటో సెకండ్స్ అంటే మామూలుగా మనకి 1 సెకండ్ అంటేనే చాలా తక్కువ. అట్లాంటిది 1 × 10⁻−18 ఆఫ్ ద సెకండ్. అర్థమవుతుందా? ఒక సెకండ్లో 1 × 10⁻−18ని ఆటో సెకండ్ అంటాం. ఆటో సెకండ్ అంటే ఇంత తక్కువ టైం అనమాట. ఇంత తక్కువ టైంలో ఏం జరుగుతుంది అనేది పాయింట్. ఇప్పుడు ఆటం ఉంది, మనం ఆటంలో చిన్నప్పుడు చదువుకుందాం. ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, ఈ న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్స్ అన్ని తిరుగుతుంటాయా లేవా? ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చినప్పుడు అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఏం జరుగుతుంది? ఏం రియాక్షన్ జరుగుతుంది? సినిమా క్లిప్ అనేది ఉంది, ఇమీడియట్గా సినిమా క్లిప్ అనేది ఒక క్లిప్ నుంచి ఇంకొక క్లిప్కి కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది, కానీ మన కళ్ళకి కనిపించదు అది. కానీ సినిమా క్లిప్లో కూడా ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళినప్పుడు ఆ సీన్స్ అన్ని మెర్జ్ చేస్తారు కదా వాళ్ళు. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, అదంతా కూడా మన కంటికి కనిపించదు. కానీ ఏం జరుగుతుంది, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అంత మైన్యూట్ టైం గ్యాప్ లోపల ఏం జరుగుతుందని దాన్ని వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది. ఆటో సెకండ్ గ్యాప్లో కూడా ఏం జరుగుతుంది లైట్ పల్సెస్ లోపల ఏ రియాక్షన్ జరుగుతుంది, ఎందులో? ఆటో సెకండ్స్లో. విన్ వీఆర్ చేంజింగ్ ఇలా అన్న ఇంత స్మాల్ గ్యాప్లో ఏం జరుగుతుంది?
ఇంత స్మాల్ గ్యాప్లో ఏం జరుగుతుంది అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి రియాక్ట్ అయినప్పుడు ఆ స్మాల్ గ్యాప్లో ఏం జరుగుతుందో దాన్ని వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది. ఆ స్మాల్ టైం పీరియడ్ పేరు ఎంత? ఆటో సెకండ్. ఆటో సెకండ్ ఎంత అంటే ఎంత? 1 × 10⁻18 ఆఫ్ ద సెకండ్. ఒక సెకండ్లో 1 × 10⁻18 సెకండ్ని మనం ఏమంటాం? ఒక ఆటో సెకండ్ అంటాం. ఆ ఆటో సెకండ్ టైం అంటే కనురెప్ప కాలం కూడా కాదు. కనురెప్ప కాలం కూడా కాదు. మనం అంటాం కదా కనురెప్పల కాలంలోనే. కనురెప్ప కూడా కాదు, కనురెప్ప కొట్టేదానికన్నా చిన్న టైం. ఇంకా అంత చిన్న టైం లోపల ఒక ఆటమ్స్లో కానీ, మామూలు లైట్లో కానీ, లేజర్ లైట్లో కానీ, అల్ట్రావైలెట్ రేడియేషన్ లైట్లో కానీ ఆ ఆటో సెకండ్స్ ఆఫ్ ద టైంలో ఏం జరుగుతుంది అన్నదాన్ని వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది. అందుకే వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఏంటిది చూడండి, ఎలక్ట్రాన్ డైనమిక్స్ ఇన్ ద మ్యాటర్. ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలాంటి రియాక్షన్స్ని చూపిస్తున్నాయి ఏ టైం గ్యాప్లో? ఆటో సెకండ్ గ్యాప్లో. అంతా ఆటో సెకండ్ పల్సెస్ ఆఫ్ ద లైట్, అంత స్మాల్ మైన్యూట్ గ్యాప్లో కూడా ఏం జరుగుతుందో దాన్ని డిస్కవరీ చేయడం అనేది జరిగింది. హార్ట్ బీటే 1 సెకండ్ అన్నాం, లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని చెప్పి 72 సార్లు కొట్టుకుంటుంది ఇది. ఓకేనా? అవునా? ఇది 72 సార్లు కొట్టుకుంటే మనకి అది ఒక నిమిషానికి. ఇక్కడ ఆటో సెకండ్ అంటేనే ఇంత 1 × 10⁻18 ఆఫ్ ద వాట్ సెకండ్. ఒక సెకండ్లోనే 1/18 టైం ఇది. ఓకేనా? అంత టైం లోపల ఏం జరుగుతున్నాయన్న దాని గురించి వీళ్ళు డిస్కవరీ చేయడం అనేది జరిగింది. చాలా గ్రేట్ అది. ఎందుకంటే ఆ టైంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం చాలా రకాల రియాక్షన్స్ని మనము మాడిఫై చేసుకోవచ్చు, కొత్త కొత్త మెటీరియల్స్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి అంత మైన్యూట్ గ్యాప్ లోపల ఏం జరుగుతుందో దాన్ని మనకి చెప్పడం జరిగింది ముగ్గురు కలిసి. ఓకేనా? ఆ ముగ్గురు ఏం చేశారు వీళ్ళు చూడండి. క్రియేటెడ్ ద వాట్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ పల్సెస్ ఆఫ్ ద లైట్ దట్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద రాపిడ్ ప్రాసెస్ విచ్ ఎలక్ట్రాన్స్ మూవ్ చేంజ్. ఎలక్ట్రాన్స్ అనేటివి అంత టైం గ్యాప్లో మూవ్ అయినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇట్లా సడన్గా జంప్ అయినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో ఏం జరుగుతుంది, ఎంత ఫ్రాక్షన్లో 1 × 10⁻18 ఆఫ్ ద ఫ్రాక్షన్లో ఏం జరుగుతుంది అన్న దాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేయడం. దాని ద్వారా మనం కొత్త మెటీరియల్స్, కొత్త వాటిని, కొత్త లైట్ అప్లికేషన్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి అనమాట. ఓకేనా? దానికి ముగ్గురు ఎవరు? పియరీ, అగోస్తనీ అండ్ ఫెరెంక్. ఒకరు మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ నేను పియరీ తీసేస్తున్నాను, మనకి ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు? అగోస్తనీ ఒకరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఎవరు గుర్తుపెట్టుకోవాలా? ఫెరెంక్. ఎవరు? ఫెరెంక్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ మూడోది వచ్చేది ఏంటి? హూలియర్. మూడోది వచ్చేది ఏంటిది? హూలియర్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? కాబట్టి అగోస్తనీ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరు? ఫెరెంక్. అగోస్తనీ, ఫెరెంక్, హ్యూలియర్. ఓకేనా? ఒకరు యుఎస్ఏ, ఒకరు జర్మనీ, ఒకరు స్వీడన్. ఓకేనా? కాబట్టి అగోస్తనీ యుఎస్ఏ, ఫెరెంక్ జర్మనీ అండ్ అనీ హ్యూలియర్ స్వీడన్, ఈ ముగ్గురికి రావడం జరిగింది. కంటిన్యూమ్స్ యుఎస్ఏ, జర్మనీ, స్వీడన్ ముగ్గురు 3 దేశాలకు చెందిన వాళ్ళు. ముగ్గురు కూడా ఒకటే దానిపైన రీసెర్చ్ చేశారు. ఏంటిది? ఆటో సెకండ్లలో జరిగే లైట్ పల్సెస్ని కనిపెట్టడం జరిగింది. అంతా 1 × 10⁻18 ఆఫ్ ద సెకండులో ఒక ఎలక్ట్రాన్స్ మధ్యన ఏ రియాక్షన్స్ జరుగుతున్నాయి అన్నదాన్ని వీళ్ళు కనిపెట్టడం జరిగింది. ఓకేనా? కాబట్టి కనురెప్పల కాలం కన్నా చాలా తక్కువ సమయం అది. అంత సమయంలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు కూడా ముగ్గురు కూడా లైట్ పల్సెస్ని కనిపెట్టడం జరిగింది. ఒకళ్ళు అగోస్తనీ, రెండోది ఎవరు? ఫెరెంక్, మూడోది ఎవరు మనకి? హ్యూలియర్ అనే వాళ్ళు ముగ్గురు కూడా దేంట్లో ఫిజిక్స్లో కనిపెట్టడం అనేది జరిగింది. ఓకేనా? ఫిజిక్స్లో దేనికి వచ్చింది? పల్సెస్ ఆఫ్ ద లైట్కి వచ్చింది. పల్సెస్ ఆఫ్ ద లైట్ని క్రియేట్ చేశారు వాళ్ళు, దానికి వచ్చింది. ఇక్కడ ఎవరు? ఫియర్ అనేది. పల్సెస్ ఆఫ్ ద లైట్ క్రియేటెడ్ ఫియర్. ఇక్కడ ఎవరు? ఫెరెంక్. ఓకేనా? ఇక్కడ 100 years ఎగో అన్నాం కదా, ఇక్కడ ఎవరు? హ్యూ అంటే ఎవరు? హ్యూలియర్. ఓకేనా? ఎగో అంటే ఎవరు? ఇక్కడ అగోస్తనీ. ఎగ్జామ్లో ఆప్షన్స్ అక్కడనే ఉంటాయి కదమ్మా, మనం గుర్తుపట్టాలి జస్ట్, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనకి ఎవరు? ఇక్కడ హ్యూండర్ అంటే ఇక్కడ హ్యూలియర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఎగో అంటే ఎవరు మనకి? ఇక్కడ అగోస్తనీ అండ్ హ్యూలియర్ అండ్ ఎఫ్ఈ అంటే ఎవరు? ఫెరెంక్. దేంట్లో వచ్చినాయి వీళ్ళందరికీ? ఫిజిక్స్లో ఏం క్రియేట్ చేశారు వీళ్ళు? పల్సెస్ ఆఫ్ ద లైట్. లైట్ అనేది ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాం మనం? లైట్ అనేది ఫిజిక్స్లోనే చదువుకుంటాం కదా, కెమిస్ట్రీలో చదువుకుంటామా? కాదు కదా. లైట్ అంటే ఆటోమేటిక్ ఏ సబ్జెక్ట్? అది ఫిజిక్స్ సబ్జెక్ట్ కాబట్టి ఫిజిక్స్లో వచ్చింది. కాబట్టి పల్సెస్ ఆఫ్ ద లైట్ క్రియేటెడ్ ద ఫియర్ 100 years ఎగో. 100 years ఎగో లైట్ అనేది మనుషుల మధ్యన దేన్ని క్రియేట్ చేసింది? ఒక ఫియర్ని క్రియేట్ చేసింది. నిజమే కదా. యూనివర్స్ అనేది లైట్ వల్లనే ఫామ్ అయింది కదా. కాబట్టి అందువల్ల పల్సెస్ ఆఫ్ ద లైట్ క్రియేటెడ్ ఫియర్ 100 years ఎగో అని గుర్తుపెట్టుకోండి. పల్సెస్ ఆఫ్ ద లైట్కి వచ్చింది. ఎవరికి? ఫెరెంక్ అండ్ హ్యూలియర్ అండ్ నెక్స్ట్ ఎవరు? అగోస్తనీకి రావడం జరిగింది. అగోస్తనీకి రావడం అనేది జరిగింది. జర్మనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి? స్వీడన్. ముగ్గురు 3 దేశాలకు సంబంధించిన వాళ్ళు. పల్సెస్ ఆఫ్ ద లైట్ క్రియేటెడ్ 100 years ఎగో. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద వాట్? కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో వేటికి వచ్చిందంటే క్వాంటమ్ డాట్స్కి వచ్చింది. కెమిస్ట్రీలో ఏంటిది? క్వాంటమ్ డాట్స్ అనే ఒక థియరీని అంటే డెవలప్మెంట్ చేసి వాటిని తయారు చేయడం ద్వారా క్వాంటమ్ డాట్స్కి రావడం జరిగింది. క్వాంటమ్ డాట్స్. వాట్ ఈస్ మీన్ బై క్వాంటమ్ డాట్స్? లేదంటే క్వాంటమ్ మెకానిక్స్ కానీ క్వాంటమ్ డాట్ అంటే ఏంటిదంటే స్మాలెస్ట్ మైన్యూట్ పార్టికల్స్ గురించి, మైన్యూట్ పార్టికల్స్నే మనం క్వాంటమ్ డాట్స్ అంటాం.
ఓకేనా. క్వాంటమ్ డాట్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ ద మైన్యూట్ మినియేచర్ అని కూడా చెప్పొచ్చు. మైన్యూట్ అతి చిన్న పార్టికల్స్ని మనం క్వాంటమ్ డాట్స్ అని చెప్పొచ్చు. అతి చిన్న పార్టికల్స్ని ఏమంటాం మనం క్వాంటమ్. ఇక చూడండి ఇక్కడ చూసుకుంటే ఇది సెంటీమీటర్ సైజులో ఉన్నటువంటి పార్టికల్స్, ఇక్కడ తీసుకుంటే ఇది మిల్లీమీటర్ సైజులో ఉన్నటువంటి పార్టికల్స్, ఇక్కడ తీసుకుంటే ఇది మైక్రోమీటర్ సైజులో ఉన్నటువంటి పార్టికల్స్, ఇక్కడ తీసుకుంటే ఇదంతా కూడా నానో సైజులో ఉన్నటువంటి పార్టికల్స్. ఏంటి నానో సైజులో ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ పార్టికల్స్ అనేవి మారిపోతున్నాయి. సో కాబట్టి మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ టు మిల్లీమీటర్స్, మిల్లీమీటర్స్ టు మైక్రోమీటర్స్, మైక్రోమీటర్స్ ఏంటిది నానోమీటర్స్. మనకు నానో అంటే 10⁻⁷, 10⁻⁷ సైజులో ఉన్న వాటిని ఏమంటాం మనం నానో పార్టికల్స్ అంటాం. మరి ఇప్పుడు ఏంటి అంటే క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటి అంటే అతి చిన్న పార్టికల్స్ని మనం క్వాంటమ్ డాట్స్ అంటాం. ఇలా పోతున్నాయి. ఇప్పుడు నానో పార్టికల్స్ గురించి స్టడీ చేయడాన్ని మనం సింపుల్గా మనం నానో సైన్సెస్ అంటాం, లేదంటే క్వాంటమ్ డాట్స్ అని కూడా చెప్పొచ్చు. క్వాంటమ్ డాట్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద వర్డ్ మైన్యూట్ పార్టికల్స్. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటనే తెలియదు, ఎందుకంటే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది క్వాంటమ్ డాట్స్కే రావడం జరిగింది. సో కాబట్టి మనకు ఫస్ట్ ఏంటిదంటే వాట్ ఆర్ క్వాంటమ్ డాట్. క్వాంటమ్ డాట్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ ద మైన్యూట్ పార్టికల్స్. అతి చిన్న పార్టికల్స్ని క్వాంటమ్ డాట్స్ అంటాం. అతి చిన్న పార్టికల్స్ ఏమంటాం క్వాంటమ్ డాట్స్ అంటాం. ఆ క్వాంటమ్ డాట్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. వాటిని ఆర్టిఫిషియల్గా క్వాంటమ్ డాట్స్ అనే అంటే ఏమంటే పార్టికల్స్ని తయారు చేయడం కూడా జరిగింది. క్వాంటమ్ డాట్స్ అనే పార్టికల్స్ని కూడా తయారు చేశాం. ఇప్పుడు ఎల్ఈడి లైట్లు ఉన్నాయి ఇండియాలో, మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్లో డిఫరెంట్ కలర్స్ ఎట్లా వస్తున్నాయి, మరి కలర్ టెలివిజన్ ఎల్ఈడి లైట్స్లో అంటే ఎల్ఈడి బల్బులలో డిఫరెంట్ కలర్స్ ఎట్లా వస్తున్నాయంటే అవన్నిటికి రీజన్ ఏంటిదంటే క్వాంటమ్ డాట్సే. వన్నిటికి రీజన్ క్వాంటమ్ డాట్స్. సో కాబట్టి క్వాంటమ్ డాట్స్ మీద ఎక్కువ మొత్తంలో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. క్వాంటమ్ డాట్స్ అంటే ఇలా చాలా తక్కువ సైజు ఉన్నటువంటి పార్టికల్స్, అంటే నానో సైజులో ఉన్నటువంటి పార్టికల్ని స్టడీ చేయడాన్ని ఏమని చెప్పొచ్చు క్వాంటమ్ డాట్స్ అంటాం. ఇలా నానో సైజులో ఉన్నటువంటి పార్టికల్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన వాటిని మనం ఈరోజు సర్జరీలలో కానీ, ఎల్ఈడి బల్బులలో కానీ, ఎల్ఈడి టీవీలలో కానీ, వీటన్నిటిలలో కూడా ఈరోజు క్వాంటమ్ డాట్స్ని మనం వాడడం జరుగుతుంది. ఎందుకు క్వాంటమ్ డాట్స్ని వాడుతున్నాం, ఎందుకు అంత సిగ్నిఫికెంట్ వచ్చింది క్వాంటమ్ డాట్స్ అంటే చూడొచ్చు. ఇలా క్వాంటమ్ డాట్స్ అంటే ఇలా మైన్యూట్ సైజులో ఉన్నటువంటి పార్టికల్స్. క్వాంటమ్ డాట్ ఈజ్ ఏ చూడండి, క్వాంటమ్ డాట్ ఈజ్ ఏ క్రిస్టల్ ఆఫెన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ జస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ద ఆటమ్. And in terms of the size, it has the same relationship as a football has to the what size of the what earth. ఇలా ఫుట్బాల్ పైన ఉన్నట్టు ఇక్కడ డాట్, ఇంకొక డాట్, ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా. ఇలా చిన్న చిన్న స్మాలెస్ట్ పార్టికల్స్ ఇలా చిన్న స్మాల్ పార్టికల్స్ ఏమంటాం మనం క్వాంటమ్ డాట్స్ అని చెప్తుంటాం. ఏ సైజులో ఉంటాయి ఇవి నానోమీటర్స్. ఏ సైజులో ఉంటాయి ఇవి నానో సైజులో ఉండేవి. ఇవన్నీ కూడా ఏ సైజులో ఉంటాయి నానో సైజులో ఉంటాయి. ఇలా నానో సైజులో ఉండే వాటిని మనం ఏమంటాం క్వాంటమ్ డాట్స్ అంటాం. అయితే ఎందుకు మరి అంత నానో పార్టికల్స్ ఎందుకు? ఇవి కూడా ఆటమ్స్ లాగానే ఉంటాయి. ఆటమ్స్ అంటే పెద్దగా ఉంటాయి, ఈ క్వాంటమ్ డాట్స్ అంటే చిన్నగా ఉంటాయి. ఆటమ్కి క్వాంటమ్ డాట్కి తేడా ఏంటిది అంటే ఆటమ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఈ క్వాంటమ్ డాట్స్ అనేవి ఇంకా చిన్నగా ఉంటాయి, కానీ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. దేని క్వాంటమ్ డాట్స్ అనేది ప్రాపర్టీ మారుతుంది. ఎందుకు క్వాంటమ్ డాట్ ప్రాపర్టీ మారుతుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ ఆల్రెడీ మనకి తెలుసు. సో ఐన్స్టీన్ థియరీ ఆఫ్ ద రిలేటివిటీ, సో మనకి SC/λ అని చెప్పుకున్నాం, అవునా. సో ఎనర్జీ అనేది మారుతూ ఉంటుంది. ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాట్ సో వేవ్ లెంత్. ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాట్ వేవ్ లెంత్ అని చదువుకున్నాం, అవునా. అట్లాగే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకి ఇప్పుడు విబ్జిఆర్ అనే లైట్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం ఏముంది మనకి విబ్జిఆర్ అనేది ఉంది. ఇప్పుడు అల్ట్రావైలెట్ లైట్ తీసుకున్నప్పుడు మనకి దీనికి ఏముంటుంది హై ఎనర్జీ ఉంటుంది అని మనం చదువుకున్నాం. హై ఎనర్జీ ఉందంటే ఏముంటుంది లో వేవ్ లెంత్ ఉంటుందనే కదా. లో ఏముంటుంది లెస్ వేవ్ లెంత్, షార్టర్ వేవ్ లెంత్ అని చెప్పొచ్చు. షార్టర్ వేవ్ లెంత్ ఉంటుంది. మరి రెడ్ అనేది ఏదైతే ఉందో రెడ్ అనే దానికి ఏముంటుంది మనకి లో ఎనర్జీ ఉంటుంది గ్రాడ్యువల్గా, అండ్ ఏముంటుంది హై వేవ్ లెంత్ ఉంటుందని మనం చదువుకున్నామా లేదా. హై ఏముంటుంది వేవ్ లెంత్ ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యువల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి సో వేవ్ లెంత్ అనేది ఏమవుతుంటుంది పెరుగుతూ ఉంటుంది, అండ్ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. విబ్జిఆర్ స్పెక్ట్రంలో మనం చదువుకున్నాం, రైట్. సో హై ఎనర్జీ అండ్ లో వేవ్ లెంత్, ఇక్కడ లో వేవ్ లెంత్ అండ్ హై ఎనర్జీ ఉంటుందా లేదా. సో హై వేవ్ లెంత్ ఉందంటే ఏ కలర్లో వస్తుంది రెడ్ కలర్లో వస్తుంది. లో వేవ్ లెంత్ ఉందంటే ఏ కలర్లో వస్తుంది వైలెట్ కలర్లో వస్తుంది. ఇంకా కొంచెం మధ్యస్థంగా ఉంటే ఏ కలర్లో వస్తుంది గ్రీన్ కలర్లో వస్తుంది. అదే కదా మనకు తెలిసింది చిన్నప్పుడు చదువుకున్నది కూడా, రైట్. ఇప్పుడు చూసుకుందాం. ఒక పార్టికల్ సైజ్ ఇంత ఉంది, ఓకేనా. ఇంకొక పార్టికల్ సైజ్ ఇంత ఉంది, ఇంకో పార్టికల్ సైజ్ ఇంత ఉంది, ఇంకో పార్టికల్ సైజ్ ఇంత ఉంది, ఇంకో పార్టికల్ సైజ్ ఇంత ఉంది, ఇంత ఉంది. డాట్స్ క్వాంటమ్ డాట్స్కి వచ్చినాయి. ఇలా పార్టికల్ సైజ్ తగ్గించాం, ఓకేనా. పార్టికల్ సైజ్ తగ్గించుకుంటూ పోయాం. ఇప్పుడు దీంట్లో వేవ్ తీసుకున్నాం అనుకో అమ్మ, దీంట్లో వేవ్ ఇంత పెద్దగా ఫామ్ అవుతుంది అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందా లేదా, అది ఎంత పెద్దగా మూవ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో వేవ్ మూవ్ అయింది అనుకో, ఈ పార్టికల్లో ఈ వేవ్ అనేది ఇలా తక్కువ స్పేస్లో అకామిడేట్ అవ్వాల్సి వస్తుంది, అవునా. ఇప్పుడు దీంట్లో మూవ్ అయితే వేవ్ అనేది ఇంకా తక్కువ స్పేస్లో అకామిడేట్ అవ్వాల్సి వస్తుంది. వేవ్ అనేది దీంట్లో ఇంకా తక్కువ స్పేస్లో
మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో ఇంకా తక్కువ స్పేస్లో వేవ్ లెంత్ తగ్గుతుందా లేదా, ఇళ్ళకి వచ్చారు వేవ్ లెంత్, ఇందులో ఇంకా అకామిడేషన్ తక్కువ అవుతుంది, ఇందులో ఇలా తక్కువ వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంది. వేవ్ లెంత్ తగ్గిపోయినప్పుడు ఇది వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మేబీ ఈ ఉన్న పార్టికల్స్ ఏ కలర్లో కనిపించవచ్చు మనకి, రెడ్ లైట్ని ఎమిట్ చేయొచ్చు, వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇది మధ్యలో ఉంది అనుకుందాం, మధ్యలో ఉంది అనుకున్నాం, సపోజ్ ఇది బ్లూ కలర్ని ఎమిట్ చేయొచ్చు, అంతే కదా, మధ్యలో బ్లూ కలర్ని ఎమిట్ చేయొచ్చు. అండ్ ఇది కొద్దిగా అనుకుందాం గ్రీన్ కలర్ని ఎమిట్ చేయొచ్చు అనుకుందాం, ఏది గ్రీన్ కలర్ ఎమిట్ చేయండి. ఈ లాస్ట్కు ఉన్నది మేబీ ఏ కలర్ రావచ్చు, మేబీ వైలెట్ కలర్ రావచ్చు. స్మాలెస్ట్ మనకి వేవ్ లెంత్ ఉంది, హైయెస్ట్ వైలెట్ కలర్ రావచ్చు. అంటే దాని అర్థం ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఇలా మారింది అంటే పార్టికల్ సైజు మారింది. పార్టికల్ సైజు మారినప్పుడు ఇక్కడ ఏం మారిపోయింది మనకి, వేవ్ లెంత్ మారిపోయిందా లేదా. పార్టికల్ సైజు మారినప్పుడు వేవ్ లెంత్ మారింది, వేవ్ లెంత్ మారినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, కలర్ అనేది కూడా ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. లైట్ యొక్క కలర్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇదే ఫినామినా ఇప్పుడు ఎల్ఈడి టీవీలలో ఎల్ఈడి బల్బులలో ఏముంటుంది, ఇదే ఉంటుంది. నువ్వు ఎంత సైజ్ తగ్గిస్తే నీకు ఏ కలర్ కావాలి, ఆ కలర్ని బట్టి అక్కడ ఏం చేస్తాయి మనకి సైజ్ అనేది మారిపోతూ ఉంటాయి, కలర్ని బట్టి సైజెస్ అనేవి మారిపోతుంటాయి. సో కాబట్టి ఇలా క్వాంటమ్ డాట్స్ అనేది ఏంటిదంటే మనకి ఇలా సైజ్ తగ్గించుకుంటూ పోయిన కొద్ది ఏమవుతుందంటే మనకి వేవ్ లెంత్ యొక్క క్యారెక్టర్ అనేది మారిపోతుంది. దాంట్లో అకామిడేట్ చేయడానికి స్పేస్ అనేది ఉండదు, అకామిడేట్ చేయడానికి స్పేస్ ఉండదు కాబట్టి వేవ్ లెంత్ తగ్గిపోయి ఎనర్జీ పెరిగి వేరే డిఫరెంట్ కలర్స్ అనేది ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని వీళ్ళు డిస్కవరీ చేయడం అనేది జరిగింది. మనం కనుక తీసుకుంటే క్లియర్గా ఇలా చూడండి. సో వీళ్ళు ఏంటంటే ఈ క్వాంటమ్ డాట్స్ ఎలక్ట్రానిక్ వేవ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్ లాంగ్ లెంత్ ఉంది, ఇక్కడ సార్ తగ్గింది, ఇక్కడికి సార్ ఇంకా తగ్గింది, ఇలా తగ్గుతూ వస్తుంది. సో మనకి ఏమైందంటే కలర్స్ అనేది మాడిఫై అవుతూ ఉన్నాయి, కలర్స్ అనేది ఏమవుతున్నాయి మనకి మాడిఫై అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి. సో దాని ప్రకారంగా పార్టికల్ సైజ్ ప్రకారంగా కలర్ ఏమైంది, మారిపోయింది. ఎందుకంటే సో దాని యొక్క సైజ్ అనేది తగ్గించాయి. ఇక్కడ పెద్ద సైజ్ ఉంది, కొద్దిగా తగ్గిపోయింది పార్టికల్ సైజ్, ఇంకా పార్టికల్ సైజ్ తగ్గింది, ఇంకా పార్టికల్ సైజ్ తగ్గింది, ఇంకా పార్టికల్ సైజ్ తగ్గింది. అంటే క్వాంటమ్ డాట్స్ అంటే ఏంటిది, క్వాంటమ్ డాట్స్ ఆర్ నథింగ్ బట్ స్మాలెస్ట్ పార్టికల్స్ అనమాట. నానో సైజ్లో ఉన్న పార్టికల్స్ని మనం ఏమంటాం, క్వాంటమ్ డాట్స్ అంటాం. అలాంటి క్వాంటమ్ డాట్స్ గురించే వీళ్ళు ఎక్కువ మొత్తంలో స్టడీ చేసి ఇలాంటి క్వాంటమ్ డాట్ని వీళ్ళు ఆర్టిఫిషియల్గా తయారు చేయడం అనేది జరిగింది. వీటిని క్వాంటమ్ డాట్స్ని తయారు చేయడం జరిగింది. సో అందువల్ల ఆ క్వాంటమ్ డాట్స్కి మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన క్వాంటమ్ డాట్స్. ఈరోజు మనం చూస్తున్న జిగేల్ మన కలర్ లైట్స్ ఇవన్నీ కూడా క్వాంటమ్ డాట్స్కి సంబంధించిన అప్లికేషన్స్. ఎల్ఈడి టీవీలు కానీ ఇవన్నీ కూడా క్వాంటమ్ డాట్స్కి సంబంధించినటువంటి ఏంటి అప్లికేషన్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎవరు, ఇక్కడ మనం తీసుకుందాం మౌనిక అనుకుందాం, ఎవరు మౌంగి. సో మౌంగి ఉన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరున్నారు మనకు లూయిస్ ఉన్నాడు, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు మనకి అలెక్సీ ఉన్నారు. ఈ ముగ్గురికి మన క్వాంటమ్ డాట్స్కి సంబంధించి రావడం జరిగింది. ముగ్గురు కూడా యుఎస్ఏ దేశానికి చెందిన వాళ్ళే. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ అతను ఏం చేశాడు, ఫస్ట్ ఇతను 1980s లోపల ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేసింది ఇతను అన్నమాట. మొత్తానికి క్వాంటమ్ డాట్స్ పైన మొట్టమొదటిసారిగా తీసుకుంటే క్రియేటింగ్ ద సైజ్ డిపెండెంట్ క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఇన్ ద కలర్డ్ గ్లాస్. ఒక కలర్డ్ గ్లాస్ తీసుకొని, అంటే మనకి కాల్షియం క్లోరైడ్ సంథింగ్ ఏదో గ్లాస్ తీసుకున్నాడు. ఆ గ్లాస్ తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేయడం అనేది జరిగింది కలర్డ్ గ్లాస్లో. ఇక్కడనేమో ఫ్లూయిడ్ అంటే లిక్విడ్స్లో రీసెర్చ్ చేయడం జరిగింది. లిక్విడ్స్లో క్వాంటమ్ డాట్స్ గురించి, ఇక్కడ సాలిడ్స్లో క్వాంటమ్ డాట్స్ గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోంగి అనేది ఏంటంటే కెమికల్ ప్రొడక్షన్ ఆఫ్ ద క్వాంటమ్ డాట్స్ రిజల్టింగ్ ఇన్ ద ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పార్టికల్స్. క్వాంటమ్ డాట్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయడం జరిగింది. సో క్వాంటమ్ డాట్స్ని ఆర్టిఫిషియల్గా తయారు చేసే ప్రాసెస్ని కనుక్కోవడం జరిగింది. వీళ్ళు క్వాంటమ్ డాట్స్ మీద రీసెర్చ్ చేశారు. ఈ మౌంగి అయితే క్వాంటమ్ డాట్స్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు మనం వాడుతున్న అప్లికేషన్స్ అన్నీ కూడా ఈమె తయారు చేసినట్టు. అంటే క్వాంటమ్ డాట్స్ని ఎలా తయారు చేయాలి, మనం మెకానిజం తెలుసు, పార్టికల్ సైజ్ తగ్గిన కొద్దీ మనం అనుకున్న పారామీటర్స్ని పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇలా క్వాంటమ్ డాట్స్ని తయారు చేసేదాన్ని ఈ క్వాంటమ్ ఆర్టిఫిషియల్గా ఆ చిన్న చిన్న పార్టికల్స్ని తయారు చేయడం జరిగింది. సో ఎవరు మనకి మౌంగి. సో నెక్స్ట్ వచ్చేసి లూయిస్ కానీ అలెక్సీ కానీ ఇతను సాలిడ్లో అంటే గ్లాస్లో, ఈమె లిక్విడ్లో రీసెర్చ్ చేయడం జరిగింది. వీటిపైన ఈ క్వాంటమ్ డాట్స్ పైన రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో అలా క్వాంటమ్ డాట్స్ పైన రీసెర్చ్ చేస్తే వీళ్ళ ముగ్గురికి కూడా ఏమొచ్చింది మనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. దేంట్లో మనకి, సో దీంట్లో మౌంగి లూయిస్ అలెక్స్. సో కాబట్టి మౌనిక అని మనం అనుకుంటున్నామంటే ఇక్కడ ఎవరు మౌంగి. ఓకేనా, మౌంగి. సో ఎల్ఓ లవ్స్ అంటే ఇక్కడ ఎవరు లూయిస్. ఓకేనా, ఎల్ఓ లూయిస్. ఆల్ అంటే ఎవరు అలెక్స్. దేంట్లో వచ్చింది, కెమిస్ట్రీలో వచ్చింది. కెమిస్ట్రీలో దేనికి రావడం జరిగింది, క్వాంటమ్ డాట్స్కి రావడం జరిగింది. సో దేంట్లో క్వాంటమ్ డాట్స్కి రావడం జరిగింది. ఆల్ కెమిస్ట్ అనేది ఏంటిది, నావెల్. మీ అందరికి తెలుసు అనుకుంటే చాలామందికి. ఆల్ కెమిస్ట్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడుపోయినటువంటి నావెల్స్లో ఒకటి. ఏది ఆల్ కెమిస్ట్ అనేది. సో మీ అందరికి తెలుసు అనుకుంటే ఏదో డిజర్ట్లో ట్రిజర్ అంటూ గురించి ఏదో జరుగుతుంటుంది, అదే రైట్. సో మౌనికా లవ్స్ ఆల్ కెమిస్ట్ క్వాంటమ్ నావెల్. సో దట్ ఈస్ సో మౌంగి. సో ఇక్కడ మౌనిక అంటే ఇక్కడ MONA మౌని అంటే ఇక్కడ మౌంగి. అండ్ ఎల్ఓ అంటే ఎవరు ఇక్కడ లూయిస్. ఆల్ అంటే ఆల్. ఎందులో వచ్చింది కెమిస్ట్రీలో. దేంట్లో వచ్చింది మనకి
క్వాంటమ్ డాట్స్లో వచ్చింది. దేనికి? క్వాంటమ్ డాట్స్కి రావడం జరిగింది. సో కాబట్టి మోనికా లవ్స్ ఆల్ కెమిస్ట్రీ క్వాంటమ్ నావెల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ లాస్ట్ మనకి మెడిసిన్కి సంబంధించి చూద్దాం. లాస్ట్ ఏంటిది? మెడిసిన్కి క్వాంటమ్ డాట్స్ యూజెస్ చూడొచ్చు. లైట్ ఇన్ ద ఎల్ఈడి ల్యాంప్స్ కానీ, నెక్స్ట్ బయాలజికల్ రీజన్స్, బయాలజికల్గా డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ క్యాన్సర్ ఉందనుకోండి, క్యాన్సర్ సెల్ని మనం కట్ చేయాలి. బాడీలో కట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఒక డిఫరెంట్ కలర్ లైట్ని పంపించాలి. డిఫరెంట్ స్మాల్ పార్టికల్స్, మైన్యూట్ పార్టికల్స్ని, లేజర్ లైట్ని, చిన్న పార్టికల్స్, ఆ లేజర్ లైట్ అనేది పోయి ఆ క్యాన్సర్ యొక్క కణాన్ని, సెల్ని ఏం చేస్తే కట్ చేస్తూ ఉంటుంది. సో అలా మనకి ఈరోజు క్వాంటమ్ డాట్స్ అనేది ఎంత ఉపయోగపడుతున్నాయంటే, సో మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ, లేకుంటే లేజర్ లైట్ కానీ, ఈరోజు ఇవన్నీ కూడా ఈ క్వాంటమ్ డాట్స్ రూపంలోనే పనిచేస్తున్నాయి. సో ఈ క్వాంటమ్ డాట్స్ అనేవి ఈరోజు బాడీలలో ఆపరేషన్ చేయడానికి కూడా క్వాంటమ్ డాట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి మనకి. నెక్స్ట్ మనకి మెడిసిన్కి సంబంధించి ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏకి సంబంధించి ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. ఎంఆర్ఎన్ఏని తయారు చేశారనమాట వీళ్ళు, మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏని. సో మాడిఫైడ్, ఎం అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం, మెసెంజర్ ఆర్ఎన్ఏ. జనరల్గా మన బాడీలో ఏముంటాయి? మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రెండు ఉంటాయి, అవునా కదా? సో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఇక్కడ మనకి ఆర్ఎన్ఏలో ఈ ఉన్నటువంటి న్యూక్లియర్ బేసెస్ని ఏమంటామంటే సైటోసైన్ కానీ, గ్యానైన్ కానీ, అడినైన్ కానీ, యురాసిల్ ఉంటుంది. కాకపోతే డిఎన్ఏలో ఇక్కడ యురాసిల్ ప్లేస్లో థైమిన్ ఉంటుంది. ఓకేనా? సో డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటిదంటే, సో న్యూక్లియర్ బేసెస్ మారుతాయి. సైటోసైన్ కానీ, గ్యానైన్ కానీ, అడినైన్ కానీ, నెక్స్ట్ ఇది మనకి యురాసిల్ కానీ ఆర్ఎన్ఏలో ఉండేటువంటి న్యూక్లియర్ బేసెస్. కానీ డిఎన్ఏలో యురాసిల్ ఉండదు. డిఎన్ఏలో యురాసిల్ ప్లేస్లో ఏముంటుంది? మనకి థైమిన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏటీజీసీ ఉంటాయి, ఏటీజీసీ ఉంటాయి దేంట్లో? డిఎన్ఏలో. కానీ దీంట్లో మనకి థైమిన్ అనేది ఉండదు, మనకి యురాసిల్ అనేది ఉంటుంది. దేంట్లో? యురాసిల్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మనకి అది డిఎన్ఏకి, ఆర్ఎన్ఏకి తేడా ఏంటిదంటే న్యూక్లియర్ బేసెస్లో తేడా ఉంటుంది. యురాసిల్ ఈజ్ రీప్లేస్డ్ బై థైమిన్ ఇన్ దేంట్లో? మన డిఎన్ఏలో. అది పక్కన పెట్టేస్తే, సో ఈ ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, సో ఆర్ఎన్ఏలో ఏమి ఉంటాయి? సైటోసైన్ కానీ, గ్యానైన్ కానీ, అడినైన్ కానీ, యురాసిల్ కానీ ఉంటాయి. ఇది ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏనే వీళ్ళు ఏం చేశారంటే మాడిఫై చేయడం జరిగింది. సో ఆర్ఎన్ఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఆర్ఎన్ఏలో ఒక టైప్ ఆఫ్ ద ఆర్ఎన్ఏ ఏంటిదంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏంటిదంటే మెసేజ్ని పంపిస్తుంది. బాడీలో ఏ ఆర్గాన్ ఏ పని చేయాలన్నా మెసేజ్ అనేది ఈ ఆర్ఎన్ఏ కన్వే చేస్తుంది. ఈ ఆర్ఎన్ఏ కన్వే చేసినప్పుడు దాని ఆధారంగా మన బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. సో కాబట్టి మెసేజ్ని పంపించేదే ఏంటిది? ఎంఆర్ఎన్ఏ. అందువల్ల ఏమంటాం? మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఈజ్ నథింగ్ బట్ ఎంఆర్ఎన్ఏ. నువ్వు ఏ మెసేజ్ పంపిస్తే దానికి అనుగుణంగా బాడీ అట్లా ఏమవుతుంది? యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మెసేజ్ని మాడిఫై చేసామనుకో, బాడీలో ఉన్నటువంటి యాక్టివిటీ కూడా ఏమవుతుంది? మాడిఫై అవుతుంది. సో అందువల్ల మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏంటిదంటే సెండింగ్ ద మెసేజెస్ టు ద డిఫరెంట్ ఆర్గన్స్కి మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ మాడిఫై అవుతుంది. ఒకవేళ ఎంఆర్ఎన్ఏనే మాడిఫై చేసామనుకోండి, మెసేజ్ కూడా మాడిఫై అవుతుంది. మెసేజ్ మాడిఫై అయినప్పుడు ఆర్గాన్ రియాక్షన్ కూడా ఏమవుతుంది? మాడిఫై అవుతుంది. ఇది చిన్న లాజిక్ అంతే. మన మొబైల్లో కూడా కదా మెసేజ్ పంపిస్తాం కదమ్మా, మెసేజ్ పంపించావు, తర్వాత ఎడిట్ చేసావు, ఎడిటెడ్ మెసేజ్ అన్నావు. మామూలు మెసేజ్, ఎడిటెడ్ మెసేజ్ రెండు వేరువేరా కదా? ఇక్కడ కూడా అంటే మామూలు ఆర్ఎన్ఏ వేరు, మాడిఫైడ్ ఆర్ఎన్ఏ వేరు. సో కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ ఎంఆర్ఎన్ఏని ఏం చేస్తామంటే మన నాలెడ్జ్ని ఉపయోగించి ఆ ఎంఆర్ఎన్ఏని ఏం చేస్తాం? మనం మాడిఫై చేసుకున్నాం. ఆ మాడిఫైడ్ చేసుకున్న ఎంఆర్ఎన్ఏ ద్వారానే ఈరోజు కోవిడ్-19 వ్యాక్సిన్స్ని మనం తయారు చేయడం జరిగింది. జీకా వైరస్ కానీ, ఎబోలా వైరస్ కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్స్ కానీ, ఎల్లో ఫీవర్స్ కానీ, ఇలా చాలా వాటికి ఏం చేసామంటే మనము ఈరోజు వ్యాక్సిన్స్ తయారు చేసుకోగలిగాం. దేని ద్వారా అంటే ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ ఎంఆర్ఎన్ఏను మాడిఫై చేసే టెక్నాలజీని డిస్కవర్ చేశారు. ఎంఆర్ఎన్ఏను మాడిఫై చేసేంత టెక్నాలజీ డిస్కవర్ చేశారు. అందువల్ల మనకి రావడం జరిగింది డ్రూ వైస్మెన్. ఓకేనా? సో డ్రూ వైస్మెన్ అండ్ కెటాలిన్కి ఇద్దరికి రావడం జరిగింది. దీంట్లో మనకి ఏంటిదంటే ఎంఆర్ఎన్ఏ మాడిఫికేషన్కి సంబంధించి చూడండి. ఇప్పుడు ఇది అన్మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ, అంటే ఒరిజినల్గా మన బాడీలో ఎగ్జిస్ట్ అయిన ఎంఆర్ఎన్ఏ. సో ఈ ఎంఆర్ఎన్ఏలో మనకు ఆల్రెడీ తెలుసు, ఈ ఎంఆర్ఎన్ఏ రియాక్షన్ అనేది ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఏం లేదు, పెద్దగా పోతుంది, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఆ రియాక్షన్ ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం మాడిఫై చేసాం ఎంఆర్ఎన్ఏను. మనకున్న నాలెడ్జ్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఎంఆర్ఎన్ఏని ఏం చేస్తాం? మాడిఫై చేసాం. ఎంఆర్ఎన్ఏ మాడిఫై చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నాం? సూడో యూరిడిన్ అన్నాం. ఇక్కడ ఏమన్నా ఒరిజినల్ యూరిడిన్ ఉంది, మనం మాడిఫై చేసిన తర్వాత సూడో యూరిడిన్ అనే ఒక ప్రోటీన్ అనేది ఫామ్ అయింది. సో దాని తర్వాత ఏమైంది? ఇది ఇప్పుడు బాడీ మీద వేరే రకంగా యాక్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఏమైంది? ఆపేస్తుంది. ఇక్కడ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఏమైంది? అలానే కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తుంది? వైరస్ని చంపేస్తుంది. ఇక్కడ వైరస్ని చంపేయడం లేదు.
అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఏంటిదంటే మనకు అనుగుణంగా ఎంఆర్ఎన్ఏ ఏం చేయొచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అలా ఎంఆర్ఎన్ఏస్ని మాడిఫై చేసే టెక్నాలజీని తీసుకొచ్చారనమాట. సో దానికే మనకి ఏమైందంటే మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ రావడం జరిగింది. సో ఎవరికి, ఒకటి కెటాలిన్ కరికో హంగరీ అండ్ డ్రూ వైస్మెన్ యూఎస్ఏ, దట్ ఈస్ అ బేస్ మాడిఫికేషన్ దట్ ఎనేబుల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఎఫెక్టివ్ ఎంఆర్ఎన్ఏ. దట్ ఈస్ ద బేస్ మాడిఫికేషన్ దట్ ఎనేబుల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాట్ ఎఫెక్టివ్ ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏని మాడిఫై చేయడం ద్వారా మన కొత్త మనకు వ్యాక్సినేషన్స్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈరోజు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి కదా. ఎంఆర్ఎన్ఏ అంటే ఏంటిది, మెసెంజర్ ఆర్ఎన్ఏ. అది ఎట్లా మెసేజ్ ఇస్తే బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది. ఆ మెసేజ్ ఇచ్చేదాన్ని మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా బాడీలో ఉన్న రియాక్షన్ కూడా ఏమవుతుంది, మాడిఫై అవుతుంది. అదే మెసెంజర్ ఆర్ఎన్ఏ. సింపుల్గా చెప్పాలంటే మొబైల్లో వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు ఈ ముచ్చట కూడా. ఓకే, అర్థమవుతుందా? సో దానికి మాడిఫై చేయడం జరిగింది. కెటాలిన్ కరికో అండ్ నెక్స్ట్ ఏంటిది డ్రూ వైస్మెన్, ఇద్దరికి కూడా మనకి రావడం జరిగింది. ఒకరు హంగరీ అండ్ నెక్స్ట్ ఏంటి యూఎస్ఏకి సంబంధించినటువంటి వీళ్ళకి ఏంటిది ఎంఆర్ఎన్ఏ మాడిఫికేషన్స్కి రావడం అనేది జరిగింది. సో కాబట్టి హంగరీ దేశానికి చెందిన వాళ్ళు ఎవరు, కెటాలిన్. కాబట్టి హంగరీ కెటాలిన్ ఆకలిగా ఉన్నాడు, ఆకలిగా ఉంటే ఏం తాగాడు, డ్యూ తాగాడు. డ్యూ తాగినప్పుడు అతని ఆ డ్యూ వల్ల ఏమైపోయింది, ఎంఆర్ఎన్ఏ ఏమైంది, మాడిఫై అయింది బాడీలో. అది కూడా అనమాట మనకేంటిది హంగరీ కెటాలిన్ డ్రంక్ డ్యూ విచ్ మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ. ఎందుకంటే వాళ్ళకి దేనికి డిస్కవరీ మీద రావడం జరిగింది, ఎంఆర్ఎన్ఏ డిస్కవరీ మీద రావడం జరిగింది. ఒకరు ఎవరున్నారు, డ్రూ వైస్మెన్ ఉన్నాడు. ఇంకొకరు ఎవరున్నారు, కెటాలిన్. ఒకరు కెటాలిన్, ఇంకొకరు ఎవరున్నారు, డ్రూ వైస్మెన్ ఉన్నాడు. సో కెటాలిన్ ఏ దేశం, సో హంగరీ కాబట్టి ఇక్కడ పెట్టాను నేను. ఏంటిది హంగరీ కెటాలిన్ డ్రంక్ డ్యూ విచ్ మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రూ వైస్మెన్, ఇక్కడ డ్యూ అంటున్నాం మనం. సో డ్యూ వైస్మెన్, ఒకరెవరు, కెటాలిన్. సో కెటాలిన్ వీళ్ళు దేనికోసం, ఎంఆర్ఎన్ఏ మాడిఫికేషన్స్ కోసం వాళ్ళు ఎక్కువ మొత్తంలో మనకి చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా? సో ఇవి అండ్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరిగింది. మరీ నేను డెప్త్లోకి వెళ్ళకుండా, మరీ సూపర్ఫిషియల్గా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు అవసరమో అంతవరకు నేను కట్ చేయడం జరిగింది. సో కాబట్టి అది ఓకేనా, రైట్. ఐ హోప్స్ యూ అండర్స్టూడ్ వెల్. ఓకేనా, రైట్. ఇవి కోడ్స్ మనకి రివైజ్ చేస్తే ఎంఎన్ఓపి అంటే ఎవరు ఇక్కడ, సో నర్గిస్ మహమ్మది అండ్ ఓస్లో అండ్ ప్రీస్ పైజ్. ఈసీజీ ఎకనామిక్స్ క్లాడినా గోల్డిన్ అండ్ ఎఫ్ఎల్ అంటే ఏంటిది, ఫీమేల్ లేబర్ ఫోర్స్కి సంబంధించి. దేనికి, ఫీమేల్ ఫోర్స్. జాన్కి దేంట్లో వచ్చింది మనకి, లిటరల్లో వచ్చింది. ఫిజిక్స్లో లైట్ అంటే ఏంటిది, ఫిజిక్సే కదా. సో ఫిజిక్స్లో దేనికి వచ్చింది, పల్సెస్ ఆఫ్ ద లైట్ని క్రియేట్ చేస్తారు. ఏ పల్సెస్ ఆఫ్ ద లైట్, ఆటో సెకండ్ అంటే ఎంత, 1 × 10⁻18 ఆఫ్ ద సెకండ్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద డిస్కవరీ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకరు క్రియేటెడ్ వాట్ FER. ఇది ఎవరు, ఫెరెక్. ఇక్కడ ఎవరున్నారు మనకి, ఫెరెక్ ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, హ్యూలియర్. ఓకేనా, హెచ్ అంటే ఎవరు, హ్యూలియర్. ఏగో అంటే ఎవరు ఉన్నారు, ఇక్కడ అగస్తిని ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, అగస్తిని. వీళ్ళకి రావడం జరిగింది. నెక్స్ట్ హంగరీ దేశానికి చెందిన కెటాలిన్ అండ్ నెక్స్ట్ ఎవరు, యూఎస్ఏ దేశానికి చెందిన డ్యూ. దేనికి, మాడిఫైడ్ ఎంఆర్ఎన్ఏకి రావడం జరిగింది. నెక్స్ట్ మౌనిక్ అంటే మౌనిక్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, లూయిస్. ఆ తర్వాత ఏంటిది మనకి అలెక్స్. అండ్ దేంట్లో, కెమిస్ట్రీలో దేనికి సంబంధించి, క్వాంటమ్ డాట్స్కి సంబంధించి రావడం జరిగింది. ఓకేనా, సో ఇవి వీటికి సంబంధించినటువంటి కోడ్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.